ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. తక్షణమే వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే హెలికాప్టర్ కూడా వినియోగించాలని, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు. ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ముప్పు పరిస్థితులపైన ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో వర్షాభావం ఎక్కువ ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితులపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారనమాట. ఇక మొత్తానికైతే తెలుగు